గర్భిణిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్. అజయ్ జన సైనికుడే. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవ్. నిందితుడు అజయ్ దేవ్ జనసేన కార్యకర్తగా గుర్తింపు. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్త అని అంగీకరించిన జనసేన ఎంపీటీసీ అమర్. మా అన్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని. మా అన్న అజయ్ కి వైసీపీతో ఎలాంటి సంబంధం లేదు. మొదటి నుంచి పవన్ అభిమానే. చెయ్యిపై పవన్ కళ్యాణ్ టాటూ కూడా వేయించుకున్నాడు. మా అన్నని పాత కక్షలతోనే ఇరికించారు రజిత అజయ్ సోదరి. నా పేరు పి రజిత, మాది ముత్యాలవారిపల్లి తనకల్లు మండలం. మా అన్న అజయ్ దేవ, నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న కుర్రతనంగా వచ్చి కేక్ తినడానికే వచ్చాడు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. జస్ట్ వాడిని కొట్టేలకు వాడు ఊరికి అట్లా పో, అక్కడ నువ్వు ప్రెగ్నెంట్ వే అనే ఉద్దేశంతో ఊరికే నెట్టినాడు అంతే. వాళ్ళు ఏదేదో సృష్టించి అన్నీ ఇచ్చేస్తున్నారు సార్. ఊరికే మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫొటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్ అతను. ఓటు కూడా అతనికి వేస్తాడు. మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అస్సలకే విన్నాడు. కానీ వాళ్ళు అట్లా సృష్టించి మా అన్నని ఇచ్చేస్తున్నారు సార్. అసలు పెళ్లిగానే పెట్టి హంగామా చేస్తున్నారు సార్. వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇచ్చేస్తున్నారు సార్. మా అన్న టాటో పిఎస్ పిక్ అని చేతి మీద కూడా వేయించుకున్నాడు సార్. అట్లే న్యూస్కి ఇచ్చిన లైవ్లో చూపించిన అమరన్న కూడా మా అన్నకు తెలుసు. అజయ్ అనే అన్న వాళ్ళిద్దరికీ 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. పక్కా జనసేన పార్టీ అని కూడా తెలుసు. ఆయన అమర్ అనే అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా న్యూస్లో చెప్పిన విధానంగా అంతా నిజమే ఉంది. ఆయన చెప్పినది ఇదిగా ఉంది కానీ వాళ్ళు చెప్పినది అసలు నిజమే కానే కాదు సార్. సార్ అన్నాడు సార్ అమర్ రానంటాడు సార్. పక్కా నేను జనసేన, నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, నేను అసలు వదిలి రానంటాడు సార్. మా నాన్న కేక్ వస్తుంటే ఏదో వచ్చి మా అన్న ఏదో కేక్ కటింగ్ మాత్రమే వచ్చాడు. కానీ వాళ్ళు ఫస్ట్ మేము వైఎస్ఆర్ పార్టీ అని మా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఎందుకు వస్తున్నావురా అంజనిగా నీకేమో ఉందిరా అని అనడంతో సార్, అందుకని మా అన్న ఎందుకు ఇలా అన్నారు అనే ఇదితో పోయేలుకో సార్ మమ్మల్ని కొట్టేకొచ్చినాడు సార్. అని తాను సద్యారని కొట్టేకొచ్చేలుకో మమ్మల్ని కొట్టేలుకో మేము బొమ్మను ఆపేం తప్పితే వాళ్ళు మళ్ళీ మేము కొట్టలేదు. అసలు మా అన్న కింద తన్నలేదు, దెబ్బలేదు, పడేయలేదు సార్. కానీ వాళ్ళన్నీ సృష్టించుకొని అన్ని ఇలా చెప్తున్నారు సార్. మా ఆయన పక్క జనసేన పార్టీ సార్. అసలు కేక్ కోసం వచ్చారు తప్పితే అతనికి ఈ పార్టీకి ఏ సంబంధము లేదు సార్. పక్క జనసేన పార్టీ సార్ మా అన్న.